హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెల్లుల్లి నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్ అయితే చూపిస్తున్నాను. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే వెల్లుల్లి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఇది సంవత్సరం మొత్తం మనకు వెల్లుల్లి దొరుకుతుంది కదా, ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు. ఇది సేమ్ మామిడికాయ పచ్చడిలాగానే ఉంటుంది. ఎందుకంటే ఇందులో నిమ్మకాయ అనేది యాడ్ చేస్తాం కాబట్టి. సో తర్వాత ఇక్కడ వెల్లుల్లి అయితే పొట్టు తీసేసి ఉంచుకోవాలి. వెల్లుల్లి అనేది ఫ్రై చేయడం లేదు, ఎందుకంటే అందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అనేది పోతాయి. సో ఆల్రెడీ పచ్చళ్ళలో ఊరి మగ్గుతాయి కాబట్టి మనం ఫ్రై చేసుకోని అవసరం లేదు. తర్వాత ఆవాలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆవాలు ప్రతి ఒక్క గింజ అనేది లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వాలి, వేగాలి కంపల్సరీగా. సో ఇవి వేగానే మనకు ఎలా తెలుస్తాయి అంటే ఆవాలు అనేది వైట్ కలర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఆవాలు అనేది వేగినట్టు. వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత స్టవ్ పైన మళ్ళీ అదే కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత అదే మిక్సీ జార్లో అయితే వేసుకొని రెండింటిని కలిపి మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ పైన మళ్ళీ కడాయి పెట్టుకొని ఒక కప్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ మీకు తక్కువగా అనిపిస్తే ఒక పావు కప్ అయితే యాడ్ చేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి అనేది వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇదైతే ఆయిల్ అనేది అయితే చల్లారనివ్వాలన్నట్టు. ఈ చల్లారలోపు అయితే 4 నిమ్మకాయలు అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో నుంచి నిమ్మరసం అనేది పిండి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి అనేది మనము కొలుచుకోవాలన్నమాట. మనం కేజీ కొద్ది తీసుకుంటాం కానీ వెల్లుల్లి పొట్టిపోయి అవి ఎంత అవుతాయో మనకు తెలియదు కదా. సో అందుకోసమనే కప్పు మెజర్మెంట్ కానీ గ్లాస్ మెజర్మెంట్తో కానీ తీసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు అయితే వెల్లుల్లి అయ్యింది. తర్వాత ఒక కప్పు బావైతే కారం అనేది యాడ్ చేస్తున్నాను. కారం ఇంట్లో కారం అనమాట. సో మనం కొద్దిగా తక్కువ వేసుకోవాలి, స్పైసీ ఎక్కువ ఉంటుంది. నిల్వ పచ్చళ్ళకు సపరేట్ కారం ఉంటుంది, అది దొడ్డు మిరపకాయలతో పట్టిస్తారు. ఆ కారం కనుక మీరు వేస్తే 2 కప్పులు వేసుకోండి, అది స్పైసీ తక్కువగా ఉంటుంది. తర్వాత పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం పట్టి పెట్టుకున్న మెంతి ఆవాల పౌడర్ అయితే వేసుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు అనేది ఆప్షనల్. తర్వాత మొత్తాన్ని అయితే మంచిగా కలుపుకోవాలన్నమాట, ఈ మెంతులో కారం అంతా కలిసేటట్టు వెల్లుల్లికి. తర్వాత ఈ లోపు అయితే మనకు ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిపోతుంది. సో దాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మనం ఆ మొత్తాన్ని ఒకసారి అయితే ఉప్పు కారానికి పట్టేటట్టయితే మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనము ఆల్రెడీ నిమ్మకాయలు మనం పులుపు కోసం అయితే తీసుకున్నాం కదా. సో ఇందులో నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. నిమ్మకాయ రసం యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆయిల్ ఎంత తక్కువ పడుతుంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ కొంచెము డ్రైగా ఉంది కదా, ఇక్కడ నేనైతే పచ్చ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు పచ్చ ఆయిల్ నచ్చకపోతే కొద్దిగా వెయిట్ చేసి కూడా వేసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ అయితే కొద్దిగా ఇలా ఉండాలి. సో ఇక ఇలా ఉన్నదనుకోండి మనకు ఎక్కువగా డ్రైగా ఉండదు అనమాట. మీకు ఆయిల్ వేయడం అనేది నచ్చకపోతే ఒక 2 డేస్ తర్వాత నిల్వ ఉంచిన తర్వాత మనకు ఆయిల్ అనేది ఎంత పైకి తేలుతున్నది అర్థమవుతుంది. అప్పుడు మీరు కొంచెం గోరువెచ్చగా చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఈ తర్వాత ఇక్కడ ఉప్పు కారాలు అనేది చూసుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది, ఎందుకంటే కొలతతో తీసుకున్నాం కదా. సో మీకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడే చేసుకొని ఒక గాజు గ్లాసులు అయితే స్టోర్ చేసుకొని ఒక 2 డేస్ తర్వాత నిల్వ ఉంచిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కలుపుకున్న గిన్నెలో అన్నం అయితే వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని తినాలి, ఎంత బాగుంటుందో. ఇది చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఊరగాయ పచ్చడి పెట్టడం ఒకటి ఎత్తైతే దీంట్లో లాస్ట్లో అన్నం కలుపుకునేదే కిక్ చాలా బాగుంటుంది. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వెల్లుల్లి నిల్వ పచ్చడి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.